ఇన్స్టాగ్రామ్ అప్లోడ్ యువర్ ఐడి ప్రాబ్లం. ఇక్కడ మనము ఐడి కార్డు సబ్మిట్ చేసిన తర్వాత అది యాక్సెప్ట్ అవ్వకుండా మనకి చూడండి ఎర్రర్ ప్రాబ్లం ప్లీజ్ ట్రై అగైన్ లేటర్ అని చూపిస్తుంది. అంటే ఇక్కడ మన ఐడి కార్డ్ అనేది యాక్సెప్ట్ చేయలేదని చెప్తుంది. సో ఇక్కడ నుంచి మనకు ఐడి కార్డ్ యాక్సెప్ట్ చేసి అకౌంట్ తొందరగా ఓపెన్ అవ్వాలంటే ఇప్పుడు నేను వీడియోలో చెప్పే ట్రిక్ కనుక ట్రై చేసి అనుకోండి, ఐడి కార్డు సబ్మిట్ చేసిన తర్వాత యాక్సెప్ట్ అయిపోయి అకౌంట్ కూడా మీకు తొందరగా రికవరీ అవుతుంది. సో కాబట్టి లేట్ చేయకుండా నేను తొందరగా ప్రాసెస్ అయితే చెప్తాను. వీడియోని మొత్తం కూడా చూసి తప్పకుండా లైక్ చేయండి. సో ఫస్ట్ కూడా మీరు ఇదంతా ట్రయల్స్ కూడా మీరు ఎక్కడి నుంచి చేస్తారంటే గూగుల్ క్రోమ్ నుంచి మీరు ట్రై చేయండి. ఎందుకంటే అక్కడ ట్రై చేసి మనకి ఎర్రర్ కనిపించింది అంటే వెంటనే మనం రికవరీ ప్రాసెస్ అనేది ట్రై చేయొచ్చు. ఒకవేళ మీరు ఇన్స్టాగ్రామ్ యాప్లో ట్రై చేసి అనుకోండి, మళ్ళీ గూగుల్ క్రోమ్లో మీరు లాగిన్ అవ్వాల్సి ఉంటుంది. సో డబల్ టైంలో మీరు ఒకటేసారి హెవీగా లాగిన్ అవ్వడము, ఐడి కార్డ్స్ ఎర్రర్ అంటున్నా కూడా పదే పదే సబ్మిట్ చేస్తున్నారు అనుకోండి, స్పామ్ యాక్టివిటీస్ లాగా అకౌంట్ ఏం చేస్తారంటే ఇన్స్టాగ్రామ్ పర్మనెంట్ గా డిసేబుల్ చేస్తుంది. కాబట్టి దీన్ని గుర్తుపెట్టుకోండి. ఎవరిదైనా ఎర్రర్ ప్రాబ్లం వస్తుంది అని అంటే వెంటనే మళ్ళీ ఐడి కార్డ్ ని సబ్మిట్ చేయకుండా ఈ ట్రిక్స్ అనేది ట్రై చేయండి. ఓకేనా? సో దానికంటే ముందు ఇలాంటి వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ మీరు మిస్ అవ్వద్దు, చాలా యూస్ఫుల్ గా ఉంటున్నాయి మన వీడియోస్ అంటే మాత్రం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోస్ ని లైక్ చేయండి. సో ఇక్కడ మనము ఐడి కార్డ్ దగ్గర కూడా చాలా మందికి డౌట్స్ అడుగుతున్నారు కామెంట్ సెక్షన్ లో. ఏంటంటే ఇక్కడ ఐడి కార్డు మేము ఏది సబ్మిట్ చేయాలి అని అంటున్నారు. కొంతమంది ఏమో ఆధార్ కార్డు వర్కౌట్ కాదు అని అంటున్నారు. కొంతమంది ఏమో ఆధార్ కార్డు సబ్మిట్ చేస్తే మాకు రావట్లేదు అంటున్నారు. మనము ఖచ్చితంగా మనకున్న ఆధార్ కార్డు, ఓటర్ ఐడి, పాన్ కార్డు, డ్రైవింగ్ లైసెన్స్, మ్యారేజ్ సర్టిఫికేట్ ఇలాంటివన్నీ కూడా మనకు సబ్మిట్ చేయడానికి అవకాశం ఇస్తుంది. కానీ నేనైతే మాత్రం ఎక్కువ చూస్ చేసేది అయితే మాత్రం ఆధార్ కార్డునే ఎక్కువ చూస్ చేస్తాను. ఎందుకంటే చాలా మంది అందులో ఉన్నట్టుగానే నేమ్ కానీ, డేట్ ఆఫ్ బర్త్ కానీ, ఈవెన్ మన ఫొటోస్ కానీ మ్యాచ్ అయ్యే విధంగా ఉంటాయి. అండ్ అందరి దగ్గర అవైలబుల్గా అదే ఉంటుంది. కొంతమంది పాన్ కార్డ్ ఉండకపోవచ్చు, ఓటర్ ఐడి ఉండకపోవచ్చు, అండ్ అవన్నీ కూడా ఎప్పుడో తీసుకుని ఉంటే కూడా మన ఫొటోస్, మన ఫేస్ కూడా మ్యాచింగ్ అవ్వదు. బట్ ఆధార్ కార్డ్ని మనం ఎవ్రీ టైం అప్డేట్ చేసుకుంటూ ఉంటాం కాబట్టి మన ఫోటో కూడా మన అకౌంట్కి ఈజీగా మ్యాచ్ అవుతుంది. కాబట్టి నేను దాన్ని యూజ్ చేసుకుంటాను. సో ఇక నేనైతే గూగుల్ క్రోమ్లో లాగిన్ అయ్యాను. ఐడి కార్డ్ సబ్మిట్ చేసిన తర్వాత ఎర్రర్ ప్లీజ్ ట్రై అగైన్ లేటర్ అంటుంది. సో ఫస్ట్ అయితే మీరు ఇక్కడ ఒక స్క్రీన్ షాట్ అయితే తీసుకోండి. స్క్రీన్ షాట్ తీసుకున్న తర్వాత మీరు ఏం చేస్తారంటే పైన సర్చ్ బార్ ఉంది కదా, ఆ సర్చ్ బార్ మీద క్లిక్ చేయండి. నేను మళ్ళీ చెప్తున్నాను, ఇదంతా కూడా మీరు గూగుల్ క్రోమ్ యాప్ ఉంటుంది కదా, ఆ యాప్లో ఇన్స్టాగ్రామ్ అకౌంట్ లాగిన్ అయ్యి ఈ ప్రాసెస్ని ట్రై చేయండి. చూడండి, ఇక నేను ఇది స్క్రీన్ షాట్ అయితే తీసుకున్నాను. తీసుకున్న తర్వాత పైన సర్చ్ బార్ ఉంది కదా, ఆ సర్చ్ బార్ మీద క్లిక్ చేశాను. instagram.com అని చూపిస్తుంది, దానిపైన క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మళ్ళీ ఇన్స్టాగ్రామ్ హెల్ప్ సెంటర్ అని ఇక్కడ టైప్ చేయండి. టైప్ చేయగానే ఇలా వస్తాయి కదా. ఇప్పుడు ఇక్కడ అకౌంట్ రికవరీ అండ్ లాగిన్ అని చూపిస్తుంది బ్లాక్ లో. అక్కడ సెకండ్ ఆప్షన్ ని సెలెక్ట్ చేయండి. ఇలా వస్తుంది. ఇలా అప్పీల్ పేజ్ వచ్చిన తర్వాత కొంచెం ఇలాగా పైనకి స్క్రోల్ చేయగానే ఇక్కడ మనకి అప్పీల్ బాక్స్ అనేది అయితే ఒకటి వస్తుంది. ఇలా అడుగుతుందంటే వాజ్ దిస్ హెల్ప్ఫుల్ ఇన్ఫర్మేషన్ అని మనల్ని అడుగుతుంది కదా, అక్కడ మీరు నో అనండి. నో అన్న తర్వాత ద సొల్యూషన్ డస్ నాట్ వర్క్ లేదంటే అదర్ అనే ఆప్షన్ మీద కూడా క్లిక్ చేసుకోవచ్చు. క్లిక్ చేసుకొని ఇక్కడ మీరు మీ అకౌంట్ ప్రాబ్లం ఏంటిది అనేది క్లారిటీగా మెన్షన్ చేయండి. ఒకవేళ ఎర్రర్ ప్రాబ్లం నుంచి వెళ్ళి రికవరీ చేసుకోవడానికి టెక్స్ట్ ఏం రాయాలో మీకు ఒకవేళ తెలియట్లేదంటే ఈ వీడియోకి కనుక 200 లైక్స్ వచ్చినాయి అనుకోండి, ఇక్కడ టెక్స్ట్ ఏం రాయాలి అనేది మీకు నెక్స్ట్ వీడియోలో నేను క్లారిటీగా రివీల్ చేస్తాను. కాబట్టి తొందరగా వీడియోని అయితే లైక్ చేయండి, ఎక్కువ టైం లేట్ చేయకుండా. సో దాని తర్వాత ఇక్కడ టెక్స్ట్ మొత్తం రాసిన తర్వాత మీరు ఒకవేళ మీకు తెలిసిన విధంగా టెక్స్ట్ రాసినా సరే కింద థ్యాంక్ యూ అని పెట్టేసి మీ ఇన్స్టాగ్రామ్ అకౌంట్ యొక్క యూజర్ నేమ్ అలాగే లింక్ అయిన ఈమెయిల్ ఐడి కూడా మీరు ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది. కొంతమంది దగ్గర ప్రొఫైల్ లింక్ కూడా ఉంటుంది. సో ప్రొఫైల్ లింక్ కూడా మనం ప్రొవైడ్ చేయొచ్చు. కానీ కొన్నిసార్లు మనకి ఏముంటుందంటే ఇక్కడ గూగుల్ క్రోమ్లో మనము ఇలా సైట్లలో రిక్వెస్ట్ చేసేటప్పుడు కొన్ని లెటర్స్ మన 500 లెటర్స్ వరకే తీసుకుంటుంది. కాబట్టి సో లింక్ని మనం ప్రొవైడ్ చేయలేము కాబట్టి మనము యూజర్ నేమ్ అయితే ప్రొవైడ్ చేస్తున్నాము. ప్రొవైడ్ చేసి దాన్ని మొత్తానికి కూడా కాపీ చేసుకోండి. కాపీ చేసుకొని ఇక్కడ సెండ్ అనండి. ఇక్కడ మనం మ్యాటర్ రాసిన తర్వాత సెండ్ అని ఆ పైన చూడండి ఐ కెనాట్ లాగిన్ అని మనకి ఇంకొక ఆప్షన్ చూపిస్తుంది కదా, దానిపైన క్లిక్ చేసుకోండి. కింద వేరే వాజ్ ది సెల్ఫ్ అనే దగ్గర అప్పీల్ చేసుకున్న తర్వాత ఐ కెనాట్ లాగిన్ అని ఉంది కదా, దానిపైన క్లిక్ చేసుకోండి. ఇక్కడ మనకి మళ్ళీ అప్పీల్ చేసుకోవడానికి చాలా ఆప్షన్స్ అయితే వస్తాయి. ఇక్కడ మీరు ఒక్కొక్క ఆప్షన్ మీద కూడా సపరేట్ గా క్లిక్ చేయాలి. ఈ ప్రాసెస్ ఒకవేళ అకౌంట్ కి ఈమెయిల్ లింక్ అయ్యి లేదు అనే వాళ్ళకి కూడా చాలా యూస్ఫుల్ గా ఉంటుంది. మనం ఈమెయిల్ పంపించలేము కాబట్టి ఇలా మీరు లాగిన్ అయిపోయి ఈ అప్పీల్ ప్రాసెస్ అనేది మీరు కన్ఫర్మ్ గా చేయొచ్చు. అకౌంట్ చాలా తొందరగా రికవరీ అవుతుంది. చూడండి, నేను ఒక్కొక్క ఆప్షన్ మీద కూడా క్లిక్ చేసి దాని తర్వాత స్క్రోల్ చేయగానే ఇక్కడ మనకి సేమ్ వాజ్ ది సెల్ఫుల్ అంటే నో అని, అదర్ అని, దాని తర్వాత లేదంటే సెకండ్ ఆప్షన్ దిస్ సొల్యూషన్ డస్ నాట్ వర్క్, రెండిట్లో ఏదైనా సెలెక్ట్ చేసుకొని మన అప్పీల్ని అయితే ఇక్కడ సబ్మిట్ చేసి
అంటే పేస్ట్ చేసి సబ్మిట్ అని అంటున్నాం. ఒకసారి కాపీ చేసుకున్న దాన్ని మనం మల్టిపుల్ టైమ్స్లో చేస్తున్నాము, అదైతే మనకి ఏం ప్రాబ్లం అయితే ఉండదు. ఇలాగ మనకి కింది వరకు ఎన్ని ఆప్షన్స్ చూపిస్తున్నాయో అన్నిట్లో కూడా మీరు సేమ్ టెక్స్ట్ని అయితే రాయండి. నేను మళ్ళీ చెప్తున్నాను, ఈ వీడియోకి కనుక 200 లైక్స్ వచ్చాయి అనుకోండి, నెక్స్ట్ వీడియోలోనే ఇక్కడ టెక్స్ట్ ఏం రాయాలి అనేది మీకు అయితే రివ్యూ చేస్తాను. ఒకవేళ ఇదే కాకుండా మీకు వేరే ప్రాబ్లం ఉంది, మానిటేషన్ పరంగా కానీ, పేఅవుట్ పరంగా కానివచ్చు, లేదంటే డిసేబుల్ అకౌంట్స్ పరంగా కావచ్చు, లేదంటే లాగిన్లో ఇంకేదైనా ప్రాబ్లం అయి ఉండొచ్చు, వీటి దగ్గర అప్పీల్లో మీకు ఏం రాయాలో టెక్స్ట్ ఒకవేళ తెలియట్లేదు అని అంటే కూడా నేను నెక్స్ట్ వీడియోలో చెప్తూ ఉంటాను. అలాంటి వాటి గురించి మీకు కావాలంటే మాత్రం కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఖచ్చితంగా వాటి గురించి కూడా నెక్స్ట్ వీడియో నేను అప్లోడ్ చేస్తూ ఉంటాను. సో ఇక్కడ మొత్తానికైతే మాత్రం అప్పీల్ లాస్ట్ పేజీ వరకు కూడా వచ్చింది. ఇప్పుడు లింక్ అయిన ఈమెయిల్ కూడా ఉంది అని అనుకునే వాళ్ళు ఈమెయిల్ ఓపెన్ చేయండి. ఎందుకంటే మనకి మెయిల్ నుంచి సబ్మిట్ చేయడం కూడా చాలా ఇంపార్టెంట్. ఒకటే ఆప్షన్ని మనం ఎప్పుడు సెలెక్ట్ చేయదు, మల్టిపుల్లో ట్రై చేసి మనం అకౌంట్ రికవరీ కోసం వెయిట్ చేయాలి. కాబట్టి ఇప్పుడు ఇక్కడ నేను 2 అనే దగ్గర ఎవరికైతే పంపిస్తున్నానో వాళ్ళ అడ్రస్ అన్నమాట. ఈమెయిల్ అయితే కరెక్ట్గా అదే రాసుకోండి. దాని తర్వాత ఇప్పుడు సబ్జెక్ట్ దగ్గర మన అకౌంట్ ప్రాబ్లం గురించి మనం చేస్తున్నాం కాబట్టి ఇక్కడ సబ్జెక్ట్ దగ్గర ఏం రాసుకోవాలి అని అంటే ఇక్కడ మొత్తం రాసిన చూడండి, రిక్వెస్ట్ టు రివ్యూ అండ్ రీస్టోర్ మై డిసేబుల్డ్ ఇన్స్టాగ్రామ్ అకౌంట్. సో సబ్జెక్ట్ దగ్గర ఈ టోటల్గా కూడా ఇది టెక్స్ట్ అంతా కూడా రాయండి. రాసిన తర్వాత యాజ్ యూజువల్గా కంపోజ్ ఈమెయిల్ అంతా ఇందాక మనం టెక్స్ట్ రాసాం కదా గూగుల్ క్రోమ్లో, సేమ్ అదే టెక్స్ట్ని ఇక్కడ రాసి మన అకౌంట్ ప్రాబ్లం ఫోటో ఎర్రర్ అని చూపించే దగ్గర స్టార్టింగ్ స్క్రీన్ షాట్ తీసుకోమన్నాను కదా, ఆ స్క్రీన్ షాట్ అనేది ఇక్కడ సెలెక్ట్ చేసుకొని సెండ్ అనాలి. డెఫినెట్గా టెక్స్ట్తో పాటుగా ఇమేజ్ని కూడా మనం అప్లోడ్ చేయాలి. ఒకవేళ ఇమేజ్ అక్కడ యాడ్ అవ్వట్లేదు, అది యాడ్ చేస్తే సెండ్ అవ్వట్లేదు అంటే దానికి కూడా నేను ట్రిక్స్ షార్ట్స్లో చెప్తూ ఉంటాను. రెగ్యులర్గా మన ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి. చూడండి ఇక్కడ మనకి మెయిల్ అయితే సెండ్ అయిపోయింది. సో ఒకటే మెయిల్ కాదు, మళ్ళీ ఇంకొక మెయిల్ కూడా సెండ్ చేస్తున్నాం. ఆ మెయిల్ కూడా ఇక్కడ మీరైతే మాత్రం నోట్ చేసుకొని ఇప్పుడు ఈమెయిల్ మాత్రమే చేంజ్ అయిపోతుంది 2 అనే దగ్గర. మళ్ళీ సబ్జెక్ట్ దగ్గర కానీ, కంపోజ్ ఈమెయిల్ దగ్గర కానీ, మన అకౌంట్ ఇమేజ్ని యాడ్ చేయడం కానీ అన్నీ కూడా ఫస్ట్ది మనం ఎలా చేసామో సేమ్ అలానే ఇక్కడ సెకండ్ ఈమెయిల్ కూడా చేస్తున్నాం. కాబట్టి మీరు ఒక కంపోజ్ ఈమెయిల్ అనేది కరెక్ట్గా ఒకటి రాసుకున్నారు అంటే మిగిలిన అన్ని కూడా ఇక్కడ మీకు షో అవుతున్నాయి కాబట్టి నో ప్రాబ్లం. సో ఈ విధంగా మనము సెకండ్ ఈమెయిల్ కూడా మన ప్రాబ్లం ఫోటోని అటాచ్ చేసి మనమైతే సెండ్ చేస్తున్నాము. సో ఈ విధంగా మనకు సెండ్ అయిన తర్వాత మళ్ళీ కూడా థర్డ్ ఈమెయిల్, సో మా ఎర్రర్ ప్రాబ్లం నుంచి రికవరీ అవ్వడానికి మనము 3 మెయిల్స్ అయితే సెండ్ చేస్తున్నాము. సో ఇలాగా మనము 3 మెయిల్స్ సెండ్ చేసిన తర్వాత మరి ఎన్ని డేస్కి లాగిన్ అవ్వాలి, ఎలా అవ్వాలి, అప్పుడు మనకి అకౌంట్ ఓపెన్ అవుతుంది అనేది ఎలా తెలుస్తుంది అని అంటే ఫస్ట్ ఇవి మెయిల్స్ సెండ్ అయిన తర్వాత కరెక్ట్గా సెండ్ అయ్యాయా లేదా మనము కరెక్ట్గా ఆప్షన్ దగ్గరికి వెళ్ళి చూడండి. కొంతమందికి ఇమేజ్ యాడ్ చేసినప్పుడు అవి సెండ్ అవ్వకుండా అవి డ్రాఫ్ట్లో పడిపోయి ఉంటాయి. సో అలాంటప్పుడు మళ్ళీ మనం వాటిని ఎడిట్ చేసి మళ్ళీ రీసెండ్ చేయాల్సి ఉంటుంది. కాబట్టి కరెక్ట్గా చూసుకోండి. అవి సెండ్ అవ్వకపోతే మనకి ఎలాంటి బెనిఫిట్ ఉండదు కదా, అవి చెక్ చేసుకోండి. చెక్ చేసుకున్న తర్వాత అవి కరెక్ట్గా సెండ్ అయినాయి అని మీకు ఒక క్లారిటీ వచ్చిన తర్వాత మళ్ళీ మీరు గూగుల్ క్రోమ్ దగ్గరికి రండి. గూగుల్ క్రోమ్ దగ్గరికి వచ్చేసి ఇన్స్టాగ్రామ్ అకౌంట్ లాగౌట్ అయిపోండి. లాగౌట్ అయిపోయిన తర్వాత 48 అవర్స్ తర్వాత మీరు అకౌంట్ లాగిన్ అయ్యి ఐడి కార్డ్ సబ్మిట్ చేసింది అనుకోండి, చాలా సింపుల్గా ఐడి కార్డ్ సబ్మిట్ చేయగానే ఇక్కడ మీరైతే వీడియో చూడొచ్చు. సబ్మిట్ చేయగానే అక్కడ ఓకే అయిపోయింది. ఓకే అయిపోయినాక ఒక 5 to 10 minutesలోనే మన మెయిల్ దగ్గర చెక్ చేసుకుంటే మెయిల్కి లింక్ వచ్చింది. ఆ లింక్ మీద క్లిక్ చేయగానే మనకి ఇన్స్టాగ్రామ్ అకౌంట్ అనేది ఓపెన్ అయిపోయింది. సో ఈ విధంగా మీరు చాలా సింపుల్గా ఎర్రర్ ప్రాబ్లం నుంచి అకౌంట్ని ఓపెన్ చేసుకోవచ్చు. ఇక్కడ మనము చెయ్యకూడని కొన్ని మిస్టేక్స్ ఉంటాయి. ఆ మిస్టేక్స్ కనుక మనం చేసినాం అనుకోండి ఇన్స్టాగ్రామ్ అకౌంట్ పర్మనెంట్గా డిసేబుల్ అయిపోతుంది. ఒకవేళ ఆ మిస్టేక్స్ ఏంటో మీకు తెలుసుకోవాలనిపిస్తే కింద కామెంట్ సెక్షన్లో మీరు మెన్షన్ చేయండి, దాని గురించి కూడా నేను నెక్స్ట్ వీడియో చెప్తాను. సో ఇదే విధంగా సోషల్ మీడియా ఫేస్బుక్ కానీ, యూట్యూబ్ కానీ, ఇన్స్టాగ్రామ్ కానీ మానిటేషన్ ప్రాబ్లమ్స్ కానీ, లేదంటే మానిటేషన్ గైడ్లైన్స్ కానీ, లేదంటే అప్లోడింగ్లో మీకు ఏమైనా సెట్టింగ్స్ కానీ, మానిటేషన్ సెటప్ చేసుకునేటప్పుడు కావాల్సిన సెట్టింగ్స్ కానీ, ఇలాంటి ఏ డౌట్స్ ఉన్నా సరే కామెంట్ సెక్షన్లో తెలియజేయడంతో పాటు ఆల్రెడీ అప్లోడ్ అయిన వీడియోస్ని ఒకసారి చెక్ చేసి ఖచ్చితంగా వాటిని రికవర్ చేసుకోవడానికి ట్రై చేయండి.